దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. వందనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి మనం 44వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఒక పట్టణము విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నీ కన్నులకు మరుగు చేయబడినవి గనుక ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. ఈ మాట నోట్ చేసుకో. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండేనని దినములు వచ్చుచున్నవని చెప్పాను. దేవుడు ఈ మాటను మన కొరకు ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఇది. ఒక పట్టణాన్ని చూచి ఆయన ఏడ్చుచు, నేను నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరుగకున్నావు గనుక నీలో రాతి మీద రాయి నిలబడకుండా ప్రతి ఒక్క రాయి ఆ పట్టణం మొత్తం కూల్చివేయబడే కాలం వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు కన్నీళ్లతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నంత శిష్యులందరికీ ఆశ్చర్యం. ఇంత పట్టణము, ఈ దేవాలయపు గోడలు ఇదంతా పడిపోతాయా? రాయి మీద రాయి నిలవకుండా పడిపోతుంది అంటున్నాడు ఏంటి? ఆయన దర్శించిన కాలమున ఆ పట్టణము గుర్తుపట్టలేని స్థితిలో ఉంది గనక, ఎరుగకున్నది గనుక రాతి మీద రాతి నిలబడదని జరగబోయే దినాల్లో జరగబోయే సన్నివేశాన్ని ఆయన సువార్త ప్రకటించుచున్నటువంటి 30 సంవత్సరాల వయసు నుండి 33 సంవత్సరాల వయసులో, మరి ఏ సమయంలో ప్రవచించాడని కరెక్ట్ గా అక్కడ లేదు, కానీ ఆ పట్టణ విషయమై దుఃఖపడుతున్నాడు. నువ్వు నన్ను ఎరుగకుంటివి గనుక రాతి మీద రాయి నిలబడకుండా నీ పట్టణము కూలద్రోయబడిద్దని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దర్శించిన కాలము నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు గుర్తుపట్టాలి. ఆయన ఎవరో, ఆయన శక్తి ఏంటో ఆయనను ఎరిగి ఉండాలి. యేసు ప్రభువును మనం ఎరిగి ఉండాలి. ఆయన నిన్ను దర్శించినప్పుడు వచ్చినది యేసు ప్రభువే అని నువ్వు గుర్తించగలిగినటువంటి స్థితిలో ఉండాలి. నీ కన్నులు మూయబడి ఉండకూడదు. మనందరికీ కళ్ళు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కళ్ళున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎటుపోయి ఏమంటాడని అసలు ఎత్తట్లేదు, చూసారా? అలా చెప్పండి. కళ్ళు ఉన్నాయంటే ఏం చెప్తాడు, కళ్ళు లేదంటే మళ్ళీ ఏం చెప్తాడని ఎత్తట్లేదు. కన్నులు మూయబడి గుర్తుపట్టినటువంటి అంధత్వంలో ఉన్నటువంటి ఆ పట్టణాన్ని గురించి ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు కన్నీళ్లు విడుచుచూ మాట్లాడుతున్నాడు. రాతి మీద రాయి నిలబడదు. ఆ రాయి పొడుగు ఎత్తు ఎంతో తెలుసండి. అసలు ఆ రాళ్ళు దేంతో తయారు చేశారు, అవి ఎలాంటి రాళ్ళు ఒకసారి బైబిల్ లేఖనంలో చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం తీయండి. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 2వ వాక్యం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్రను, గోమేధికపు రాళ్లను, ఏ రాళ్ళమ్మయి? గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములంట. అంటే ఉదయకాల సూర్యరశ్మికేమో బంగారం లాగా ఉంటాయి, సాయంకాలమున సూర్యరశ్మికి నీలము రంగులోకి మారుతాయంట.
అలాంటి వింతైన వర్ణము గల రాళ్లను, పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను. చాలండి. ఒక విలువ కలిగినటువంటి రాళ్ళు, వింతైన వర్ణము కలిగిన రాళ్ళవి. అలాంటి రాళ్లను తయారు చేసి ఆ యొక్క పట్టణాన్ని కట్టారు. ఆ యొక్క రాయి పొడుగు ఎంతో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? 80 అడుగుల పొడుగు, 8 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. అంత పెద్ద రాళ్ళు అంటున్నాడు. పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించారు. ఒక మానవుడు, ఒక మనిషి అలాగే ఎత్తి పెట్టలేని స్థితి, అంత పెద్ద రాళ్ళే. ఆ రాళ్లను చూసి అంటున్నాడు, ఇది రాతి మీద రాయి నిలబడదు, ఇది ఒక రోజున పడద్రోయబడింది, శత్రువు దీన్ని ముట్టడి వేస్తాడు. ఈ యొక్క లేఖనాన్ని మీకా ప్రవక్త తన లేఖనాలు రాశాడు. చదవండి. మీకా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. మీకా 3వ అధ్యాయము 12వ వాక్యం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్ములను బట్టి సియోను దున్నబడును. దేవునికి స్తోత్రం. అది ఒకరోజు దున్నబడుతుంది, శత్రువులు ముట్టడిస్తారు, రాతి మీద రాయి నిలబడదు. కారణం ఏంటి? నీ కన్నులు మూయబడ్డాయి. నీవు ప్రభు దర్శించిన కాలంలో సినిమాలో, టీవీలు, విచ్చలవిడి పాపం, కన్ను మిన్ను కారణమైనటువంటి ఆలోచనలు, డీప్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవాలు కలిగి ఎవరన్నా మాట్లాడితే ఇక నోరు తెరకుండా మాట్లాడతారు. అమ్మా ప్రార్థన చేసుకో, మాకు తెలుసులేనే. ఏం తెలుసు నీకు? యేసు ప్రభు అంటే నీకు తెలుసా? నీవు ఎరిగి ఉన్నావా? ఆయన శక్తి ఏంటో నేను ఎరిగి ఉన్నాను. నేను కన్ఫామ్ గా చెప్పగలను. రాత్రి నా సాక్ష్యము, కొద్ది దేవుని మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను ప్రభు కృపను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దర్శించిన కాలమున ఆ పట్టణము గుర్తుపట్టలేదు గనుక రాతి మీద రాయి నిలబడదు, దున్నబడితి. ఎంత భయానకరమైనటువంటి సంఘటన. ఒక పట్టణానికి ఆ గతి పడితే, నిన్ను దర్శించినప్పుడు నువ్వు గుర్తుపట్టకపోతే నీ స్థితి ఏంది? ఫుల్ మేకప్. ఆ సినిమా పోయేవాడు కానీ ప్రార్థనకు వచ్చేవాడు కూడా తేలాడలేదు ఈ రోజున. ఫుల్ మేకప్. నువ్వు ఎంత మేకప్ అయినా, నువ్వు ఎంత కాస్ట్లీ బట్టలు కట్టుకున్నా, నీ అంతరంగాన్ని గమనిస్తే ఒక భయంకరమైనటువంటి అసమాధానం. కొంతమంది నుండి పైకి బాగానే కనపడతారు, మంచి మంచి డ్రెస్సులు వేసి. వాళ్ళ జీవితాలను పరీక్షించి చూస్తే ఎక్కడ లేని దుఃఖమంతా, ఎక్కడ లేని వేదనలంతా వాళ్ళ జీవితాల్లో కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. కారణం ఏంటి? ప్రభు దర్శిస్తున్నప్పుడు గుర్తుపట్టలేని స్థితి. ఈ రోజున అసలు నేను ఒక మాట అంటాను, మీరు బాధపడబాకండి అసలు. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ లేని ఇల్లు లేదు, అందరి ఇళ్లలో ఉంది అది. అదేమన్నంటే కొత్త మాటలు నేర్చుకున్నారండి. ఏంటంటే వాక్యం రావటం లేదా, ఫలానా కేఏ పాల్ గారు అంటలేదా, ఫలానా దినకరం గారు వాక్యం చెప్పట్లేదా, ఫలానా బెనిహిన్ గారు వాక్యం చెప్పట్లేదా, ఫలానా సేవకులు మధ్యన అసలు దైవ సేవకులు ఎంత చక్కగా టీవీలో వాక్యం చెప్తున్నారు. దాని వెనక వస్తున్న అడ్వర్టైజ్మెంట్లు కూడా నువ్వు చూస్తున్నావుగా. మరి దాని సంగతి, ఆయన నిన్ను దర్శించిన కాలమున సిగ్గు తెచ్చుకొని, ఆయన నిన్ను దర్శించిన కాలమున ఆయన ఎవరో గుర్తుపట్టగలిగితే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 11 కిలోమీటర్ల పొడుగు, 2700 అడుగులు ఎత్తు కలిగిన ఆ పట్టణాన్ని టైటస్ చక్రవర్తి ముట్టడి వేసి ఒక దినాన ఊచకోత కోస్తే గుర్రము ముక్కుకి తగిలించిన ఆ యొక్క కళ్ళె ఉంట చూసారా, అంత ఎత్తులో పారిందంట రక్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గుర్రం నిలబడితే ముక్కుకు తగిలించిన కళ్ళె ఉంట చూసేయండి, అంత ఎత్తులో పారిందంట బ్లడ్. టైటస్ చక్రవర్తి యుద్ధము చేసినప్పుడు ఒక్కడు మిగలకుండా ఊచకోతకు అయిపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో భయంకరమైన కరువు. కారణం ఏంటి? ఆయన దర్శించు కాలమున నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు కళ్ళు మూయబడి, కళ్ళు నెత్తిని పెట్టుకొని నీ మనసాక్షితో వచ్చినట్టుగా ప్రవర్తించొద్దు. ఎంత చక్కగా ఆ వాక్యం మనకు సెలవిస్తున్నావు చూడండి. ఆయన పట్టణాన్ని చూసి కన్నీళ్లు కారుస్తున్నాడట, దుఃఖపడుతున్నాడట. ఆ పరిస్థితుల్లో
ఒక అమ్మ ఆ పట్టణం అంతా ఆహారం లేక మరి సతమతమై రక్తపాతమై తిండి తిప్పలు లేకుండా కరువుతో ఉంటుంటే ఒక అమ్మ మాంసం కూర వండుకొని తింటుందంట. దేవునికి స్తోత్రం. మాంసం వండుకొని తింటుందంట. అక్కడ ఉన్నటువంటి అడపదడప మిగిలిన వాళ్ళు వచ్చి, వాసన వస్తుంది, ఇక్కడికి వెళ్తే మనకు ఆహారం దొరుకుద్ది అనుకున్నారేమో. వచ్చి చూస్తే ఒక అమ్మ మాంసం కూర వండుతుందంట మసాలా వేసి. తీరా అది డేక్ష తీసి చూస్తే కరువుకు ఏం చేయాలో అర్థం కాక, తిండి దొరక తన కొడుకునే చంపుకొని వండుకొని తింటుందంట. ఇర్మియా గ్రంథంలో ఏముంది, ఈ విలాప వాక్యాలు ఏముందో తెలుసండి? స్త్రీలు తాము ఎత్తుకొని ఆడించిన పిల్లలను వారు భక్షించుట తగునా? అంత భయానకరమైన కరువు వచ్చింది. కారణం ఏంటి? నిన్ను దేవుడు దర్శించిన కాలమున నీవు గుర్తుపట్టకుండా మనస్సాక్షికి తోచినట్టుగా ప్రవర్తిస్తే, నువ్వు ఎరుగకుండా ఉంటే నీ జీవితంలో ఒక భయానకరమైన శాపాన్ని మనం అనుభవిస్తాం. ఆశీర్వదించబట్టానికి అలవాటు చేసుకోబాకండి, శ్రమలు కూడా అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోబు భార్య, అమ్మగారికి 10 మంది పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, అనుభవించినంత కాలం అనుభవించింది. పిల్లలు చనిపోయి భర్త రోగస్తుడై చిల్ల పెంకులు పెట్టి ఎలా గీసుకుంటుంటే రక్తమంతా రక్తసిక్తమైన దేహంతో గబ్బు కొట్టిపోతుంటే భార్య భర్త దగ్గరకు వచ్చి అంటది, నీ యథార్థతను వదిలిపెట్టి నీవు సావు. దేంటండి? ఉరేసుకొని చావు అంటారు సహజంగా, లేకుంటే ఎండ్రిని దాకి సావు అంటారు సహజంగా, లేకుంటే ఏట్లు దూకి సావమంటారు. యథార్థతను వదిలిపెట్టి సావటం ఏంటి అంటే, యథార్థను వదిలిపెడితే ఎవరు తెచ్చిపోతారు? ఆత్మ సంబంధులు ఎప్పుడైతే యథార్థ జీవితాన్ని వదిలిపెడతారో అప్పుడే వాడు ఆత్మీయ జీవితంలో చచ్చినట్టు లెక్క. మన ఆత్మీయంగా ఎలా చనిపోతాం? యథార్థతను విడిచిపెడితే చనిపోతాం. ఆ విషయం ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. ఇప్పుడు సాతాను ఎవరిలో ఉన్నాడు? యోబు భార్యలో ఉండి క్రియ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యోబు అంటాడు, స్తోత్రం చెప్పండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా. నేను ఎరుగుదును. ఆయన ఎవరో? నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నీవు ఎరిగి ఉన్నావా ఆయన త్వరగా రాబోతున్నాడని? నీవు సిద్ధపడాల్సిన కార్యాలని సిద్ధపరచుకోవాలని, యజమానుడు వచ్చు సమయానికి నువ్వు అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండకపోతే నీకు దెబ్బలు పడతాయని నీవు ఎరిగి ఉండలేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ యజమానుడు నీ ఇంటికి వచ్చేలోపు నువ్వు అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండకపోతే ఆ యజమానుడు కొట్టే దెబ్బలకి నువ్వు తప్పనిసరిగా తల వంచాలి. యోబు భక్తుడు అంటున్నాడు, నేను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుని ఆశీర్వాదం అనుభవించిందే కానీ దేవుని మహిమ తెలుసుకోకుండా చిన్న శ్రమ వచ్చేసరికి సనికి గొనిగి తన ఆత్మీయ జీవితానికి ఆమె ఉత్తరవాదిగా మారింది యోబు భార్య. యోబయ్య అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. ఉద్యోగం ఊడితే నువ్వు ఈ మాట అంటావా? అంటే ఉద్యోగం పట్టక్కన ఊడింది అనుకో, ఉద్యోగం వచ్చినప్పుడు పసకని మిలవనే నాకు ఉద్యోగం వచ్చింది, డిన్నర్ ఫంక్షన్ పలావు గిలావు అది ఇది అని వండిస్తాడు. టక్కన ఉద్యోగం పోతే ఏం దేవుడు అమ్మ, ఏం దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా తీసుకున్నాడంట పైకి నీ ఉద్యోగాన్ని. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి వాళ్ళ మాటలే వాళ్ళకి ఆశీర్వాదం రాకుండా చేస్తాయి. మలాకి గ్రంథం ఏం రాయబడి తెలుసా? వాళ్ళు మాట్లాడతారు, మరలా మేము ఏం మాట్లాడాము పాస్టర్ గారు, ఎంత దీర్ఘాలో వీళ్ళు పద్యాలు పాడతారు. సోదరం చెప్పండి, నేను ఎరిగి ఉన్నాను, ఒక దేవుడు ఎరిగి ఉన్నాను. ఆయన ఎవరు తెలుసా? నా విమోచకుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన తర్వాత భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుతును. యేసు ప్రభు ఎవరో నేను ఎరిగి ఉన్నాను. 1973వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు రాత్రి 2:35
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అంతకుముందు నా జీవిత సాక్ష్యం, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ, నాగార్జున కొండ మ్యూజియంలో 8 సంవత్సరాలు క్యాజువల్ లేబర్ గా ఉద్యోగము చేసి, అంటే కాలేజెస్ అయిపోయిన తర్వాత నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఒళ్ళో చేసింది, గ్యాస్ ఫామ్ అయ్యి ఇప్పటికి కొంచెం కడుపులో నొప్పి వస్తుంటది. ప్రియమైన దేవుని బిడ్డ, 1973 సంవత్సరానికి ముందు చరిత్ర చెప్తున్నాను. మా నాన్నగారు జి డేవిడ్, మన్నయ్య దావీదు, మా అమ్మ పేరు మరియమ్మ, వదిన, 3 పిల్లలు, నాకు 3 పిల్లలు, 2 బాబు చనిపోయాడు, 2 పిల్లలు, ఆ అమ్మగారు కూడా చనిపోయారు. నేను జీవించిన జీవితం, కాలేజీ చేస్తున్నప్పుడే సిగరెట్లకు అలవాటు పడి మందుకు బానిసనై చెడు అలవాట్లు నా ఇష్టానుసారంగా చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న దినాలవి. మాకు 6 బరిగొడ్లు పాడి మా నాన్నగారు వర్క్ ఇన్స్పెక్టర్, 12,000 రూపాయలు జీతం వస్తుంది. మన్నయ్య గారికి 8,000 రూపాయలు జీతం వస్తుంది. నాకు 3-4 జీతం వస్తుంది. 6 బరిగొడ్లు పాడి ప్రియమైన దేవుని బిడ్డలారా, పుష్కలమైన పాలు, కోరుకున్నంత తిండి తిని కొవ్వెక్కి, స్తోత్రం, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ తల్లి నీ తల్లిగానే చూడు. నేర్చుకోవాలి మనం. నీ తల్లి నీ తల్లిగానే చూడు. స్తోత్రం. దావీదు కుమారుడైన అమ్నోను తామారైన చెల్లెలను ఏ విధంగా ఎరిగున్నాడు? ఆమె చెల్లెలు. కానీ అతడి మనస్సాక్షి, బైబిల్లో 3 ఇష్టాలు ఉన్నాయి: అన్యుల ఇష్టము, దేవుని ఇష్టము, సొంత ఇష్టము. తన సొంత ఇష్టం. శాంసన్ కూడా ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటానికి తండ్రితో ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమైనది అన్నాడు, అంతే. నీ ఇష్టమా? అవునా? నువ్వు యేసు ప్రభు అంటే నీకేందో తెలుసా? నా చేత పెంట పసిపిల్లలు కూర్చున్న బాత్రూమ్ ఇలా పిసికి వాసన చూసుకున్నాను. ప్రియమైన దేవుని, ఐ నో వాట్ అబౌట్ మై జీసస్ పవర్. నాకు తెలుసు నా యేసును నేను ఎరిగి ఉన్నాను. ఆయన దర్శించు కాలమున నీవు కళ్ళు మూసుకొని నీ మనస్సాక్షితో వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావే అనుకో, ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా చెయ్యి పెట్టి, ఆయన ఒకవేళ ఏదైనా పై ఆకాశం ఏదైనా పంపిస్తే మానవుడు చెయ్యి పెట్టి దాన్ని బాగు చేయలేడు. దానికి నేనే సాక్షిని. బాగు చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్లాట్లలో గొడవల్లో తిరుగుతూ భయంకరమైనటువంటి స్థితి నా జీవితం. నన్ను ఎవరన్నా నాకెళ్ళి ఇలా చూసినా, దారి వెంబట వెళుతున్నప్పుడు ఎవరైనా నవ్వినా, మీరు వెళ్ళి నాగార్జున సాగర్లో ఎంక్వైరీ చేయండి, మాది రైట్ బ్యాంక్. మంచి స్పోర్ట్స్ మ్యాన్, కానీ అంతకు మించిన క్రూరుని నేను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఈ ఫ్రెండ్స్ తో తిరుగుతూ, పేకాట ఆడుతూ, తాగి పేక ముక్కల మీద పడుకుంటే నా తల్లి వచ్చి లేపుకుని తీసుకెళ్లేది ఇంటికి. ఒక సమయంలో నా తల్లి వచ్చినప్పుడు ఆమెను పటామని కొట్టేవాడిని, అంతే. కింద పడి ఏడ్చుతూ ఉండేది, అంతే. తన్నుకుంట పైకి వెళ్ళిపోయాడు, కన్ను మిన్ను కాన రాకుండా అలా తన్నుకుంటూ వెళ్ళిపోయింది. మా అమ్మ కాళ్ళు పట్టుకొని, అయ్యా వద్దురా వద్దురా అనేది. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? హలో, డబ్బులు తీసుకురాపో. నాకు అనవసరం, నువ్వు డబ్బులు కావాలి నాకంతే. అవునా? ఏసేవరో నీకు తెలుసా? స్థాయిలుగా ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఆమేన్, హల్లెలూయా. నీవు రుచి చూడు. ఆయన ఎవరో టేస్ట్ చేయి. జిలేబీ బాగుంటుందిరా అక్కడ అంటాం కాదు, ఇని ఊరటం కాదు. నువ్వు కూడా పోయి రుచి చూడు, తిను, తెలుస్తుంది ఆ టేస్ట్ ఏందండి. ఒక్కొక్క దినములో నా తల్లిదండ్రులు హింసించి, ఎలాంటి హింసలో తెలుసా? నేను తాగి వస్తుంటే బజారులో ఎవరు కూడా నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు.
నా తల్లికి నా స్వరం వినపడితే ప్రియులరా, ఓపెన్గా చెప్తున్నాను, యవనస్తులారా మీకు ఈ రాత్రి చెప్తున్నాను, జాగ్రత్తగానండి. తల్లిదండ్రులను ప్రేమించండి, లేదా నీ జీవితంలో ఒక మరణకరమైన సూచనలను చూడగలుగుతావు. ఈరోజు నా తండ్రి లేడు, ప్రేమించి పరిచయం చేద్దామన్నా కూడా నా తల్లి మాత్రమే ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎరిగి ఉన్నావా నీ యేసు ప్రభుని? నీ యేసు ప్రభు అంటే నీకేంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను ఎరిగి ఉన్నాను ఒక దేవుని. ఎలా ఎరిగాను చెప్తున్నాను. ఈ రాత్రి తాగి విచ్చలవిడిగా తిరుగుతున్న దినాలవి. మా నాన్నగారు మా అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి 12 గంటల సమయంలో కేక పెడితే, ఒక అరుపు అరిస్తే ఇద్దరు దొడ్డి తలుపు తీసుకొని నేను తెల్లవారి లేచేంత వరకు కూడా ఆ బయట చెట్లలో దొడ్డి వైపు నుంచొని ఒక మూలనెట్టు దాక్కుని గట 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 గటలాడుతూ తిండి తిప్పలు లేకుండా అలాగనే ఉంచేవాడిని. పొరపాటు ఇంట్లోకి వస్తే చిత్రహింస చేసేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటే ఎవరో నీకు తెలుసా? నీ కండ బలం, నీ బుద్ధి బలం, నీ శారీరకమైనటువంటి ఆలోచన నిన్ను ఆశీర్వదించగలిగితే ఇక దేవుడు లేడు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను ఈ మాటలు. నీ జ్ఞానము చేత దేవుని శోధించలేవు, నీ బలము చేత ఆయన గెలవలేవు. నీవు వాదించి ఆయనతో వాదన పెట్టుకున్నా ఆయనను గెలవలేవు. స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా సంతోషంగా ఉన్న ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. భయానకరమైన పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ సమయంలో మా ప్రాంతానికి దేవదాస్ పాస్టర్ గారు వచ్చారు. నా ఆత్మీయ తండ్రి మాచర్ల ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఆయన ప్రార్థనకు వచ్చి, అప్పట్లో నేను ఘంటసాల పాటలు స్టేట్ అవార్డ్స్ అప్పటికి పొందున్నాను. సంగీతం నేర్చుకుని నేను స్టేట్ అవార్డ్స్ పొందున్నాను. తిరుపతి రైల్వే కోడూరులో, సత్తెనపల్లిలో, మాచర్లలో, గుంటూరులో, వైజాగ్లో, హైదరాబాద్లో, పలు ప్రాంతాల్లో ఆడిటోరియంస్లో పాడి రాష్ట్ర స్థాయి బహుమతులు పొందినటువంటి వ్యక్తిని నేను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో పాస్టర్ దేవదాస్ గారు వచ్చి మీటింగ్ పెట్టి పాటలు పాడమని పాటల షీట్లు నాకు ఇచ్చాడు. ఆ పాటలు పాడిన తరువాత నేను అయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాను. నేను పాటలు పాడా కదా, డబ్బులు ఇవ్వమని. ఆయన తర్వాత ఇస్తానన్నాడు. ఊరిని చూశాను అంతే. ఈ ప్రాంతంలో వస్తుంటే ఆ ప్రాంతంలో తిరిగిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులను ఎన్నో చిత్రహింసలు చేశారు. వాళ్ళు ప్రార్థనకి బైబిల్ తీసుకుని వస్తుంటే వాళ్ళని బూట్కాలతో తన్ని బైబిల్ తీసి కంపలో ఇసిరేసిన దినాలు నాకు బాగా జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. నేను చర్చికి వెళ్ళి పాట పాడాలనుకుంటే యేసు ప్రభు పాట నేను పాడను. వాయిద్యాలు వాయించే ఆ కుర్రాడు అలానే కూర్చుంటాడు. చర్చిలో పాస్టర్ గారు ఉంటాడు. ఫుల్గా తాగెళ్ళి, తమ్ముడు ఆ ఘంటసాల పాట పాడాలనుకున్నాను, కొట్టు. పాస్టర్ గారు మాట్లాడకూడదు, కూర్చున్న విశ్వాసులు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం జరుగుతుంది తెలుసా? బలి. కాలు చేయి తీసేస్తానంతే. చిత్రహింసలు, గొడవలే. నాతో పాటు నా ఫ్రెండ్స్ అంతా లిఫ్టర్సే. మా బ్యాచ్ 15-16 మంది ఉంటారు. అంత వెయిట్ లిఫ్టర్సే మేము. పొరపాటును చేతికి చిక్కాడో ఇక అతను పార్ట్స్ అన్కాన్షియస్ అయిపోతాయి. అంత దారుణమైన పరిస్థితి మా జీవితాలు. మా అన్నయ్య అక్రమ సంబంధం కలిగి పాపపు జీవితంలో ఉంటున్నాడు. ఒకరోజు నా తల్లిని కొడుతుంటే ఓర్చుకోలేక గొడ్డలతో నరకబోయాను నా సొంత అన్నయ్యని ఇదే చేతులతో. నీకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా? నువ్వు ఎరిగి ఉన్నావా? ప్రభువా. అవునా? ఎట్లా ప్రభువా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని, ఆ ప్రేమయే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను మోసెనా. నన్ను మోసింది ఆయన ప్రేమ. నేను అనుభవించి చెప్తున్నాను. యోబు భక్తుడు అన్నాడు, నేను ఒక దేవునిని ఎరిగి ఉన్నాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆనందించండి.
రిజాయిస్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఆనందించండి. మనం ఒక దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, ఆయన శక్తిని వంచన లేకుండా స్తుతించి ఆరాధించే ప్రజలు. మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఈ రాత్రి సభకు వచ్చాడు. వచ్చిన దేవుడు ఎవరు నీవు ఎరిగి ఉన్నట్లయితే. స్తోత్రం, స్తోత్రం. నా సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం పట్టింది ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరకపోయాను. మా వదిన అలాగే వెనక్కి లాగేసింది. ఆ గొడ్డల దెబ్బ పక్కన పడిపోయింది ప్రియులారా. అంత మూర్ఖుణ్ణి ప్రియమైన దేవుని బిడ్డ. తాగి రోడ్లెమ్మడి తిరుగుతూ మనస్సాక్షికి తోచేటువంటి జీవితం. మా సాగర్లో పాములు ఎక్కువ, భయంకరంగా కొట్టేస్తాను పాముల్ని, చేత్తో పట్టుకుంటాం పాముల్ని. మా ఫ్రెండ్స్, నేను చెన్నకేశ్వరులని ఉన్నాడు, నాకు వెయిట్ లిఫ్టింగ్ నేర్పినటువంటి రంగబాబు అనే వెయిట్ లిఫ్టర్. ఆయన మా గురువు గారు. ఆయన నేషనల్ లిఫ్టింగ్ లో ఫస్ట్ వచ్చాడు. ఆయన మా గురువు గారు. లోక సంబంధంగా అన్ని అర్హతలు ఉన్నాయి. డబ్బు ఉంది, ఒకళ్ళు అందం లేకపోవచ్చు, వికారంగా ఉండొచ్చు, మసిగొబ్బులాగా. కానీ క్రూరమైన మనస్సాక్షి నా జీవితం. హల్లెలూయా. నేను భోజనానికి కూర్చున్నప్పుడు, నేను కూర్చున్న వెంట 5 నిమిషాలకు అక్కడ అన్నం ప్లేటు గ్లాసు భోజనం లేకపోతే నా తల్లి అని చూడను, నా తండ్రిని చూడను, ఎవరైనా చూడను ప్రియులారా, భయానకరంగా కొట్టేస్తాను. 13 ముక్కలు 13 రకాలు పెట్టి ప్యాకెట్ ఆడతాను నేను. ఇడ్లీలోకి చట్నీ లేట్ అయిందని బ్రాందీలో ముంచుకొని తిన్న జీవితం నాది. ఢిల్లీ తీసుకెళ్ళాడు నా ఫ్రెండ్ సురేష్, మిలిటరీ కమాండర్, ఇంజనీర్. అతను ఇప్పుడు పూనాలో ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను నన్ను ఢిల్లీ తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాను. నా స్నేహితుడు ఒక అతను చనిపోయాడు. నేను ఆ రోజు సాయంకాలం పూట పార్కులో కూర్చొని ఆలోచిస్తున్నాను. ఈ నా ఫ్రెండ్ ని తీసుకెళ్లారు, సమాధి చేశారు, పూలు చల్లుకొని తీసుకెళ్లారు, పెద్ద గుంట తీశారు, గుంటలో పెట్టారు. ఈ ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు నేను ఎలాంటి పనులు చేశాను తెలుసా? ఎక్కడ ట్యాప్ దొరికితే అక్కడ స్టేషన్ లో దిగటం, మందు బాటిల్ ఓపెన్ చేసుకోవటం, తాగటం, బాటిల్ అక్కడ పడేయటం, మళ్ళీ ట్రైన్ ఎక్కటం. మిలిటరీ వాడు కదా, చాలా బాటిల్స్ ఉంటాయి. నా మనస్సుకు తోచినట్టుగా ఫుల్గా తాగటం, పాన్ పరాకులు, రోజుకొచ్చి 8 ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడిని. ఇప్పటికి మీరు నా చేతులు గమనిస్తే భయంకరమైన గాయాలు, కత్తిపోట్లు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం నా తల్లిదండ్రులకు, నా అన్నయ్యకి బాగా తెలుసు. నా ఫ్రెండ్స్ కూడా తెలియదు నేనేం చేస్తుంటాను. ఒక్కొక్కసారి అలాంటి సూక్ష్మంగా ఆలోచించి వెళ్ళిపోతా ఉంటాను. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య అంటే ఎవరో మనం ఎరిగి ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకొని కండలు థైస్ బైస్ పెంచుకొని భయంకరంగా తిరుగుతున్న దినాలు అవి. పార్కులో కూర్చొని ఆలోచిస్తున్నాను. అంటే నాకు కండలున్నా, 10 మందికి కొట్టగలిగిన శక్తి ఉన్నా, ఒకరోజు నేను కూడా చనిపోతాను. నన్ను కూడా ఇలాగనే తీసుకెళ్తారు, సమాధిలో పెడతారు, నా మీద కూడా పూలు చల్లుతారు, నా మీద మట్టి. ఇది ఒక్కసారి పిక్చర్ చేసుకోండి మీ మైండ్ లో. ఒకసారి కళ్ళు మూసుకొని ఎలాగుంటుందో ఆలోచించుకో. అప్పుడు వస్తుంది భయం నీకు. మరణమా? అందరూ మరణిస్తారు, నరులారా తిరిగి రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఇట్ట చదువుకోబాకు. కళ్ళు మూసుకొని నువ్వు తీసుకెళ్ళటం, వాళ్ళు పూలు చల్లటం, గుంటలు పెట్ట, ఇదంతా ఆలోచించుకో. హల్లెలూయా. నాకు ఆలోచన ఆ దినాన్ని తెలియదు, కానీ నా ప్రభు అయిన యేసు పెట్టిన ముళ్ళు, అది చిన్న ముళ్ళు అంతే. ప్రైజ్ లార్డ్. అంత కండబలం ఉన్న నేను, అంత వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటూ భయంకరంగా తిరిగిన నేను మరణ భయము చేత పీడించబడటం ప్రారంభించాను. ఎటు వెళ్ళినా ఇక మనసులో గలిబిలి మొదలైంది. భయానకరమైన పరిస్థితి ఏర్పడిపోతుంది. కూర్చోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, తల్లిదండ్రులతో సమాధానంగా మాట్లాడలేకపోతున్నాను, జాబ్కి వెళ్ళలేదు. సూపరింటెండెంట్ గారు నాకు కబురు పెట్టారు, అయ్యా ఏంది రావట్లేదు. మా అమ్మ చెప్పింది, వాడికి ఒంట్లో బాగోట్లేదండి అని. కొంతమంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వీడికి దేవుడు సరైన శిక్ష వేశాడు. నేను ఎంతమందిని అయితే కొట్టానో అంతమంది నన్ను కొట్టడానికి ప్రయత్నించారే గాని వాళ్ళు నన్ను ముట్టుకోలేదు. ఇది దేవుని కృప అయి ఉన్నది. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. నేను ఎంతమందిని కొట్టానో
అలా జరుగుతున్న దినాల్లో బాగా ఇక 15 రోజులకి మైండ్ అంతా తిరిగిపోయింది. నేనేం చేస్తున్నా నాకు తెలియట్లేదు. సమాధిలో ఉంటున్నాను, ప్లాట్ఫామ్ల మీద కూర్చుంటున్నాను, లాంచ్ స్టేషన్స్ దగ్గర కూర్చుంటున్నాను, పార్కులో కూర్చుంటున్నాను. ఎంత మందు తాపుతున్నారు నా ఫ్రెండ్స్. అరే మందు తాగరపోద్ది, సినిమా చూడరపోద్ది, ఎంజాయ్ చేయరపోద్ది, రకరకాల ఆలోచనలు ఇస్తున్నా. నా గుండెలో ఉన్న భయం పోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత డబ్బు మా అమ్మ చేత్తో పట్టుకుని తిరిగినా, పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి తిరిగినా నాకు స్వస్థత రాలేదు. ఇదంతా మా అమ్మ చెప్పినటువంటి సాక్ష్యం. నాకు తెలియదు ఏం జరిగిందనేది. పరిస్థితులు విషమించాయంట. ఇంకా లాస్ట్కి ఏం జరుగుతుందో తెలుసా? పసిపిల్లలు కూర్చున్న బాత్రూమ్ ఇలా పిసికి వాసన చూసుకుంటున్నాను, ఇంటికి రావట్లేదు. అది నా బ్రతుకు. అందుకని ప్రభు కృపను బట్టి నాకు ఇచ్చిన ప్రతి పాటలో ఆయన మహిమపరచాలని, ఆయన ఆరాధించాలని, ఆయన ఎవరో నేను ఎరుగున్నాను గనక తెలియని ప్రజలకు చెప్పాలని ఆశ కలిగి దేవుడు నన్ను పలు ప్రాంతాల్లో తిప్పుతూ వస్తున్నాడు. స్తోత్రం. ఆయన జ్ఞానం యొక్క సువాసన ప్రతి పట్టణానికి ఊరూర ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. ఊరూర ఊరేగించుచు శుద్ధ సువర్ణముగా మార్చుచు, ఊరూరా ఊరేగిస్తున్నాడు. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. మరి సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పట్టిందండి, వాక్యానికి సమయం ఉండదు. దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు ఎవరో ఎరిగి ఉండాలి. ఆ పరిస్థితుల్లో భయంకరంగా మమ్మ తిప్పుతా ఉంది, ఆ ఊరు ఈ ఊరు తిప్పుతా ఉంది. ఎక్కడ పోయినా స్వస్థత రాలేదు. ఒకరోజు రాత్రి నేను పడుకొని ఉన్నానట మంచం మీద, నిద్ర కూడా పట్టలేదు. మా అమ్మ ప్రార్థన చేస్తా ఉంది మంచం దగ్గర. మేము లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళం, నామకార్థ సంఘానికి. ఆదివారం సినిమా చర్చికి వెళ్తాం, మళ్ళీ ఆ వారం అంతా సినిమాలు చూడటమే మా బ్రతుకు. అలాంటి భక్తి ఆ భక్తి. అయితే మా అమ్మ ప్రార్థన చేస్తా ఉంది. సడన్ గా 6 మనుషులు, ఒక 2 కత్తులు, ఒక 2 కర్రలు, ఒకరు బరిసి తీసుకొని నన్ను చంపడానికి వచ్చారు. నేను ఇలాగ పడుకొని ఉన్నాను, నాకు తెలియదు. మా అమ్మ వెంటనే అయ్యా వాళ్ళు వచ్చారా చంపేస్తున్నాను. నేనేం మాట్లాడలేకపోతున్నాను, నాకు తెలియట్లేదు. మా నాన్న వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు అమాంతంగా పట్టుకొని అయ్యా 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 చంపబాకండి, అయ్యా వాడిని చంపబాకండి, చంపాలి వాడిని. మమ్మల్ని చిత్రహింసలు చేసి అడవుల్లో పరిగెత్తించి కొట్టించాడు మమ్మల్ని. వాడిని చంపాలి మేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించెను, భీకర తుఫాను సుడిగాలిలోన నన్ను కాపాడెను, భీకర తుఫాను సుడిగాలిలోన నన్ను కాపాడెను, నన్ను కాపాడెను. ఆ రాజుడా మగనీయుడా సీయోనులో ఆసీనుడా, ఆ రాజుడా మగనీయుడా సీయోనులో ఆసీనుడా. ఆమేన్. భీకరమైన తుఫాను. ఒక ఆయన గోడ తూకొచ్చంట, అమాంతంగా బరిసెలు పెట్ట పొడిస్తే మమ్మ అలాగ లాగినప్పుడు అది మంచపు కోళ్ళొచ్చి దిగబడి భూమికి దిగబడిపోయిందండి. ప్రేమ దేవుడు, నీవు యేసెవరో నీకు తెలుసా? హల్లెలూయా. నా దేహమునకు ఒక చిన్న దెబ్బ తగలకుండా నా ప్రాణాన్ని కాపాడిన నా ప్రభువైన యేసును నేను ఎరిగి ఉన్నాను. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. I know what about my Jesus. I know how the power of Jesus. నాకు తెలుసు ఆయన శక్తి. నేను అనుభవించి చెప్తున్నాను, అది ఇది కథ కాదు. ఒకవేళ దేవుని కృప అయితే రేపు ఒకవేళ అయ్య పిలిస్తే నా తల్లిని కూడా తీసుకొచ్చి మీకు సాక్ష్యం చెప్పిస్తాను. బరిసెతో పొడిస్తే మంచం నుంచి దిగి భూమిలోకి దిగబడింది. వెంటనే ఒక కత్తి తీసుకొని ఇలా పొడిచిన పొడవటం నా చేతికి దిగబడిపోయింది. ఇప్పటికీ నా చేతికి గాయం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొడిసిట లాగినప్పుడు వెంటనే నా తల్లి అలాగ మంచం ఎత్తేసి బోర్లేసేసింది.
ఈ లోపు మా అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకటే చెప్పారు, వచ్చారా చంపేస్తాం జాగ్రత్త. నాకేం జరుగుతుందో తెలియదు, నా భయంలో నేనున్నాను. మా అమ్మ వాళ్ళ 2 కాళ్ళు పట్టుకొని గుడ్డెడ్సట్ ఏడిసిందంట, అయ్యా నా బిడ్డను చంప లేదు, వాడిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం. ఆ దినం గడిచింది. చుట్టుపక్కల వాళ్ళందరూ లేచారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరోజు నేను ఒంటరికి మెంటల్ ఎఫెక్ట్ తో లాంచ్ స్టేషన్ దగ్గర రాళ్ళు ఉంటే ఆ రాళ్ల మీద ఇట్లా కూర్చున్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెనక మాలుగా వచ్చాడు. పిల్లలు ఒకవేళ నెడితే నదులు పడిపోతాడు. అతను వెనక మాలుగా వచ్చి రాయి ఇంతలా రాయి తీసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ అమాంతంగా లేపి నన్ను కొట్టబోతూ ఆ పాసి మీద రాయి కాలు పెట్టి జారి అతను నాకంటే ముందుగా నీళ్ళలో పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, స్తోత్రం స్తోత్రం. నాకెలా తెలుసు అంటే, ఆ యొక్క స్వస్థత పొందిన తరువాత నాకేం జరిగిందో, నేను ఏ స్థితిలో ఉన్నానో, నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళే నాతో మాట్లాడారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, స్తోత్రం స్తోత్రం. అది అక్కడికి ముగిసిందండి. ఇక ఆ రాత్రి అంటే ఆ దినాలు గడిచే కొద్దీ కరెక్ట్ గా 2 నెలలు దాటిపోయింది. పిచ్చి ముదిరిపోయిందంట. ఇక వెంటనే మా మ్యూజియంలో 3 బ్రాంచీలు ఉంటాయి. గార్డెన్ బ్రాంచ్, మ్యూజియం బ్రాంచ్, మాన్యుమెంట్స్ బ్రాంచ్. ఈ గార్డెన్ బ్రాంచ్ లో పనిచేస్తున్న యేషేబు అనే అతను నన్ను తీసుకెళ్లి దేవదాస్ గారు ప్రార్థన చేస్తుండగా ఆల్ నైట్ ప్రేయర్ లో నన్ను ఒక మూల కూర్చోబెట్టినప్పుడు అయ్యా భయపడ్డాడు. ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు, వేరే చర్చికి తీసుకెళ్ళిపోవడం అన్నట్టుగా. వస్తే వచ్చి నేను దూరంగా ఉండి ప్రార్థన చేస్తాను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దామా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. అయ్యా ధారాళంగా కన్నీళ్లు గచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుని యొక్క ఆత్మ నా నేట కూర్చున్నప్పుడు అదిగోండి దూరంగా లైట్ వెలుగుతుంది చూసారా, అలాగ స్పార్క్ నా కళ్ళతో నేను కళ్ళారలా చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఉన్నంగా నాకు దగ్గరకు వచ్చేస్తుంది. ఒక తాకిడి నన్ను ఇలా తాకినప్పుడు, ఒక చల్లటి గాలి వచ్చి తగిలినప్పుడు నేను అలాగే లేచి అంత దూరం పడిపోయినాను. ఎప్పుడైతే పడిపోయినాను పిల్లరా, నాకు ఒక స్వరం వినపడుతుంది. స్తోత్రం. యేసయ్య అంటే నాకు తెలుసు. నేను ఎవరిని తెలుసా? సత్య సాయి బాబాని ఆరాధించాను. ఎలా తెలుసా? అడవిలోకి వెళ్ళి తేనె కొట్టుకొచ్చి తేనెతో అభిషేకించాను. మా ఇంట్లో లీటర్ల పాలు తీసుకెళ్లి ఆ బొమ్మను అభిషేకించాను. ఆ రోజు మెంటల్ ఎఫెక్ట్ ప్రారంభ దినాల్లో ఆ బొమ్మ ఎదురు కూర్చొని, నీవు దేవుడు కదా, నేను నిన్ను ఆరాధించాను కదా, నన్ను స్వస్థపరచావు. నేను సవాల్ చేసి చెప్తున్నాను ఈ రాత్రి, ఆయన అంటే నాకు ఒక దేవుడు తెలుసు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు, పరాక్రమశాలి, శ్రీమంతుడు. ఆయనను నేను ఎరిగి ఉన్నాను, కన్నులారా చూశాను ఆయన శక్తి. నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా అన్నావు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. వెంటనే లేచి నిలబడి చూస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం. నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. అప్పుడు దేవదాస్ గారు నన్ను లేపి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడయ్యా, నమ్మకంగా ఉండు. ఆయన్ని కిందకి మీదకి చూసి, మీరు పాస్టర్ గారు కదా, నేను ఇక్కడున్నానేంటి, ఇదిగో ఒక స్వరం నాకు వినపడుతుంది, నిన్ను స్వస్థతపరిచిన దేవుడు యెహోవాను నేనే. అవునయ్యా. మరి ఇందాక నాకు ఒక వెలుగు కనపడిచి, ఆయనే ప్రభు అయిన యేసు. ప్రైజ్ ది లార్డ్. దేవదాస్ గారు నాతో మాట్లాడి ప్రార్థన చేసి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక విశ్వాసి ఒక బైబిల్ ఇస్తే నా చేతిలో బైబిల్ ఇట్లా పట్టుకొని తెల్లవారి 6:30కి ఇట్లా బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఒకళ్ళు అన్నారు, ఆహా వేసాడరా మళ్ళీ ఇంకొక వేషం.
ఆహా వేసాడు మళ్ళీ ఇంకొక గెటప్. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. నాకు తెలుసు నా బాధ ఏంటనేది. నన్ను హింసించిన వారు అంటున్నారు, వీడు చావకుండా బతికాడే, వీడిని చంపాలి. ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఒక ప్రశాంతత. నేను అప్పుడు దేవునితో కొన్ని మాటలు మాట్లాడి ఆయన ద్వారా కొన్ని రుజువులు నేను తెలుసుకున్నాను. నువ్వు దేవుడిని నేను మాట విన్నాను, నీవు దేవుడు అని కదా, నాకు కొన్ని దురలవాట్లు ఉన్నాయి, నాకు జ్ఞాపకానికి రాకూడదు. నువ్వు దేవుడు కదా, నేను ఈ రోజు నుంచి నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను, నాలో తీసేసి. లేచాను, స్నానం చేశాను, క్యారేజ్ పంపెట్టింది, డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం వచ్చాను, భోజనం చేశాను, మళ్ళీ పడుకున్నాను. ఆ రోజు నేను ఆలోచిస్తున్నాను, ఈ రోజు నేను సిగరెట్ తాగలేదు కదా. నా ఆలోచన మార్చిన దేవుడు, చప్పలు కొట్టి గట్టిగాను. నా క్రియలను మార్చిన దేవుడు, అడిగిన వెంటనే సమాధానం ఇచ్చిన దేవుడు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడిన దేవుడు. ఆ రోజు మొదలుకొని 1973 టుడే ఈ రోజు వరకు ఆయన ఎవరో, ఆయన శక్తి ఎంతో నీ కన్నులారా చూశాను, అనుభవించి మాట్లాడుతున్నాను. అయ్యి దగ్గర కొన్ని దినాల నుండి ఎటు వెళ్తే అటు పరిచర్యకి వెళ్తూ ప్రభు యొక్క దర్శనమును బట్టి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అమరావతికి దేవుడు నన్ను పంపిస్తే ఇప్పుడు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నాకు 2 సార్లు ఈ కాలుకి యాక్సిడెంట్ అయింది ప్రియులారా. పై ఎముకకు కింద ఎముకకు సంబంధము లేకుండా ఊగిపోయిందండి ప్రియులారా. ఇప్పటికి కూడా ఈ కాలు ఇది కిందికి వచ్చేటికి ఇది బెండ్ కాదు, ఇది ఇలాగని ఉండిపోతాయి. మోకరించాలని కూడా చాలా బాధ. కానీ నా ప్రభు ఎవరు నాకు బాగా తెలుసు. మనందరం అనుకుంటాం మార్తమ్మ గురించి, అల్ప విశ్వాసురాలు, అంటులు దోముకునేది, ఏమికేం తెలుసు అనుకుంటున్నాం. మార్తమ్మ గురించి ఒక స్టేట్మెంట్ బైబిల్లో రాయబడింది, చదవండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మార్తమ్మ గురించి ఒక మాట రాయబడింది. సో యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి అమ్మా, కొంచెం గట్టిగా చదవండి. యోహాను సువార్త 11:22. అమ్మా, ఇప్పుడైనను నీవు దేవునిని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. చప్పలు కొట్టు. హల్లెలూయా. ఇప్పుడైనను నీ దేవునికి నీవు ప్రార్థన చేస్తే ఆయన ఆశ్చర్య కార్యము చేయగలడని నేను ఎరుగుదును. మార్తమ్మను మనం ఏమనుకుంటామండి? అల్ప విశ్వాసి, అంటులు తోముకుంటది, యేసయ్య చేత పలుమార్లు గద్దించబడింది అనుకుంటున్నాం. ఆమె ఒక ఆయన ఎరిగి ఉందంట. ఏంటది? ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలవాడని, ఇప్పుడు ప్రార్థన చేసినా ఆయన చేయగలడని నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. ఇంత గొప్ప సాక్ష్యం ఉందండి మార్తమ్మలో. మార్తమంటది, నాకు తెలుసయ్యా, నువ్వు ప్రార్థన ఇప్పుడు చేసినా నీ తండ్రి అయిన దేవుడు నీ పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు, చనిపోయిన లాజరుని లేపుతాడు, నాకు తెలుసు. నీవు ఎరిగి ఉన్నావా నీ దేవుడు ఎవరో? చనిపోయిన వాళ్ళనే కాదు, ఎవరినైనా ఆయన స్వస్థత పరచగలడు, శక్తితో నింపగలడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక భయానకరమైన పాపపు జీవితం జీవిస్తున్న ఒక సహోదరి అంటుంది ఒక మాట. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. క్షమించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 25వ వాక్యం చదవండి అమ్మా. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్యను నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు చాలండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఒక సమరయ స్త్రీ ఏమి ఎరుగుంది? ఒక మెస్సయ్య వస్తాడు. మొదట యూదుడు అనుకుంది, తర్వాత ప్రవక్త అనుకుంది, ఇప్పుడు మెస్సయ్య. నువ్వు మెస్సయ్య అని నాకు అర్థమైపోయింది. ఒక భయంకరంగా జీవిస్తున్న వ్యక్తి ఆయన ఎవరో ఎరిగి ఉందంట.
ఆయన శక్తి ఎంతో తెలుసుకొని ఉందంట. మనుషులను మార్చగలడు. పాపము నుండి ఒక మనిషిని పాతాళమునకు వెళ్లకుండా ఆ పాపపు జీవితాన్ని నుంచి కాపాడగలిగిన దేవుడని, నీవు మెస్సయ్యవని, అభిషక్తుడు అని నేను ఎరుగుదును. నువ్వు ఎరిగి ఉన్నావు యేసు ప్రభుని? ఎన్ని పాళ్లల్లో ఎంత పైసలా? చాలా మంది ఈ యాక్సిడెంట్ అయినప్పుడు కరిగింది, ఈయనంట ట్యాబ్లెట్లు వేసుకోడంట. ఇప్పుడు చూద్దాం, ఈ కిందికి పైది ఊగులాడుతుంది, ఇలా 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 ఇలాగా డిజిలోకేట్ అయ్యి ఊగిపోతుంది కాలు. ఇప్పుడు చూద్దాం ఈయన భక్తి ఏందో, ఎగురుతున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, టాబ్లెట్లు వేసుకోవద్దని అందరికి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కాలుకి ఏం చేస్తాడో చూద్దామని అది అక్కడ కూర్చున్నాడు చూడండి. ప్రభాకర్ లేచి నిలబడిన ఆయన, అది ఆ కుర్రోడు వాళ్ళ నాన్నగారు హెచ్చరిక చేయడానికి వచ్చాడు నా దగ్గరికి. ఏంటి పాస్టర్ గారు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఆ కాలికి అని అంటున్నాడు. నేను ఒక దేవునిని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. హి వాజ్ ఎ హీలర్. హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలడు. ఏం చేస్తారు పాస్టర్ గారు? జండు బాంబు పూసారా? నొప్పులకు తగ్గేది ఏంటని అంటారు కదా టాబ్లెట్, అవి ఏమైనా వేసుకున్నారా అంటున్నాడు. నేను కాలు ఇలాగ చాపుకొని కూర్చున్నాను బయట. ఇద్దరు యవనస్తులు సపోర్ట్ చేసుకుని ఇట్లా కుంటుకుంటూ బాత్రూమ్కి వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, నా యేసు నేను ఎరిగి ఉన్నానయ్యా. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవము కలిగిన యేసు, నాకు తెలుసు అని శక్తి. అంటే ఆహా అబ్బో ఆహా అలాగా సరే అని వెళ్ళిపోయాడండి. ఆ నాన్నగారే వెళ్ళిపోయి పడుకున్నాడంట. తెల్లారితే ఆదివారం పడుకున్నాడంటే ఇంట్లోకి. ఆ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నువ్వు హేళన చేసావే, ఆ దైవజనుడు ఎవరో తెలిసినా, నేను ఏర్పరచుకున్న నా సాధనము. చప్పట్లు కొట్టు గట్టిగా అన్నావు. హల్లెలూయా. నేను ఆయన ఏర్పరచుకున్నాను. నువ్వు హెచ్చరిక చేసొచ్చు కదా, నేను ఆయన లేపుతాను. కూర్చో. కొద్ది దినాల తర్వాత జరిగింది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? 25 రోజుల తరువాత 4:15 పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, అప్పటికి పాస్టర్ గారు బ్రతికే ఉన్నారు. ఈ కాలును తాగితే ప్రభు అంటున్నాడు, నా కుమారుడు నువ్వు లేచినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. నువ్వు లేచినాడు. నాకు నమ్మకం కుదరట్లేదు. అమ్మో, ఒకవేళ ఇదేమన్నా సాతాను స్వరమా, దేవుని స్వరమా? అసలే ఇరుగుంది, వీడు మళ్ళా లేపిన ఇట్టంటే మళ్ళీ ఉన్న ఖర్చు కూడా పోద్దేమని భయపడలే, లేవట్లేదు నేను. ఎందుకనే మంచిది, పేతురులకు ముందు ఒక కాలు పెట్టి ఒక కాలు లోపల పెడదాం అని మంచం కింద ఒక కాలు పెట్టి అన్బ్యాలెన్స్డ్ గా, ఎందుకైనా మంచిది. పాస్టర్ మరి ఇట్లా నువ్వు నన్ను పట్టుకో. ప్రభు నీతో ఏం మాట్లాడాడయ్యా? నేను ముట్టాను కుమారుడు, నువ్వు లేచినట్టుగా, నేను రాను, నువ్వే నడిచిరా బయటకు అని చెప్పి ఆమె వెళ్ళిపోయి. నువ్వు బలిదానిలో ఉన్నావు నువ్వు అని నేను ఆమె కొంచెం గద్దిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభునేసాను, నా కుమారుడా లేచినాడు. కాలు కింద పెడితే, నా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన 2 కాళ్ళను జాయింట్ చేశాడు. దేవునికి స్తోత్రం. పైన ఎముకకు కింద ఎముకకు జాయింట్. ఈ రోజు నేను నడుస్తున్నాను. అప్పుడు రాశాను, నిఖిలాలోక పూజుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆరాధింతును నిన్నే దేవా, స్తుతింతును ఘనపరతును, స్తుతింతును ఘనపరతును, నిఖిలాలోక పూజుడా, నా ప్రాణ స్నేహితుడా, మరణము నుండి నన్ను లేపినావు, నీ స్వాస్యముగా మార్చినావు, మరణము నుండి నన్ను లేపినావు, నీ స్వాస్యముగా మార్చినావు, నీ కృపతో నన్ను పిలిచితివా, నీ కృపతో నన్ను పిలిచితివా, నీ
మీద రాసిన పాట ఆరాధ్యుడిని క్యాసెట్ లో ఈ పాటలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనను మనం ఎరిగి ఉండాలి. ఒక స్పెషల్ అనుభవం, ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉండాలి ఆయన పట్ల. ఆయన ఏదైనా చేయగలడు. నీ చిన్న కడుపులో తగ్గి ఏందమ్మా తగ్గలేదు, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదు ఏంది, ఆ డౌట్ నీలో ఉంచుకొని ప్రార్థన చేస్తే అది తగ్గదు, ఎక్కువైంది. హల్లెలూయా. ఒక అనుభవం. అమ్మ అంటుంది సమరయ స్త్రీ, నీవు మెస్ అయ్యావని నేను ఎరుగుదును. ఎంత బలమైన మాట అండి. నీవు ఎరిగి ఉన్నావా? యేసయ్య నీ ఎదురుగా వచ్చి నిలబడితే ఆయనే అని నువ్వు గుర్తుపట్టగలవా? ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆయన ప్రక్కన వెళుతున్నా కూడాను ఆయన ఎవరో గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడిన రాయబడి. నీ యేసయ్య అంటే ఎవరు నీకు తెలుసా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటున్నాడు ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. మళ్ళా చదవండి. సీమోను పేతురు ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నేను ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవని నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని నేను ఎరుగుదు. స్తోత్రం చెప్పండి. ఆయనను ఎలా ఎరిగి ఉన్నాడంటే పేతురు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, నీవు దేవుని కుమారుడు అయ్యా, నేను ఎరిగి ఉన్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆంతర్యము ఎరిగిన దేవుడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదివితే ఆయన ఆంతర్యమును ఎరిగిన దేవుడు. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకు అపోస్తుడైన పౌలు అంటున్నాడు 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం చదవండి, లేకుంటే 2వ తిమోతి 2:12 చదవండి. 2వ తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే అమ్మా మనల్ని ఆయన ఎరుగనెను. దేవునికి స్తోత్రం. నాకెవరు ఆయన తెలియదు అంటే ఆయన అంటాడు, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. అంతే. ఆయనను ఎరిగి ఉండాలి. నేను ఆయనను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరిగి ఉన్నావా? జీవము కలిగిన దేవుడు ఎవరు? ఆయన శక్తిమంతుడో కాదో నువ్వు ఎరిగి ఉన్నావా? శాంసన్ యెహోవా తనను ఎడబాసిన సంగతి ఎరుగకుండెను. దేవుడు ఆ వ్యక్తి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడో ఎరుగకున్నాడంట. తెలియలేదంట అసలు శాంసన్. ఏం చేస్తున్నాడు శాంసన్? భయంకరమైన జీవితం. న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయిస్తే ప్రజలను పరిపాలించడం మానేసి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి పాపపు జీవితానికి అలవాటు పడ్డాడు. దేవుడు తనను ఎడబాసిన సంగతి అతనికే అర్థం కాలేదు. ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నీ చూపు బాగలేకపోయినా, నీ వ్యక్తిగత జీవితం బాగలేకపోయినా నీతో ఆయన ఉండడు. నీ కను దృష్టి బాగుందా? నీ క్రియలు బాగున్నాయా? ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నా? వాక్యం ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నట్లయితే నిన్ను నీ దేవుడు విడువడు, ఎడబాయడు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఆ పట్టణాన్ని చూసి దుఃఖిస్తున్నాడు. నేను దర్శించిన కాలమున నువ్వు నన్ను ఎరుగుకున్నావు, కళ్ళు మూయబడి ఉన్నావు గనక రాతి మీద రాయి నిలబడి ఒక పట్టణానికి ఆగతి పెడితే ఈ రాత్రి కూర్చుని మనం దేవుని ఎరిగి ఉండకపోతే నీ స్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన శక్తి ఏందో తెలుసు అంటూ నీ మనస్సాక్షికి తోచిన ప్రవర్తన ప్రవర్తిస్తూ సినిమాల చుట్టూ లోకానుసారంగా జీవిస్తూ ఆయన నాకు తెలుసులే, ఆయన నాకు తెలుసులే, మళ్ళా నువ్వు చెప్పే సాక్ష్యాలు ఆయన దీర్ఘశాంతము గలవాడు, పాపులను క్షమిస్తాడు, ఆయన పాపుల ప్రార్థన ఆలకిస్తాడు, ఇలాంటి మాటలు చెప్తూ నిన్ను నీవే, నీకు నీవే ఒక నరకానికి తీసుకువెళ్తూ నీ జీవితాన్ని శపించబడదు. ప్రభుకి అది ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. మనకందరికి యేసు ప్రభు తెలియదండి, తెలుసా లేదా? తెలుసయ్యా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తెలుసు, అందరికీ తెలుసు.
మరి ఆయన కొరకు నేను మరణిస్తానన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. అబ్బా నిజమేనమ్మా, అందరు మరణిస్తారండి. బడాయికి ఎత్త బాగా సిద్ధం బడాయికి ఎత్త బాగా ఇక్కడ బియ్యం మంచట్లేదు. మరణించేటువంటి ఏంటి తెలిసిందా? హల్లెలూయా. నీ మీదకి ఎలాంటి రోగమే వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి హింసలే వచ్చినా, ఎలాంటి శ్రమలే వచ్చినా, ఎలాంటి కష్టాలే వచ్చినా, నీ పసిపిల్లల మీదకి చీకటి శక్తులు మరి ఇతరులు పంపించిన దేవుని మీద తప్ప నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడకూడదు. ఆయన వైపే చూస్తూ ఆయనను ఎరిగి ఉంటే, అయ్యా నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావా? ఆయన అంటాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆయనే మనల్ని గుర్తు పెట్టుకుంటే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరిని గుర్తు పెట్టుకోకపోయినా మనకు అవసరం లేదు. ఆయన ఎరిగి ఉంటే చాలు. ఎరిగి లేడా? ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్రియలు, నీ ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను విడువడు, ఎడబడు. అందరూ మోకరించండి, కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించును గాక. మోకరించండి అందరు దయచేసి, మోకరించండి అందరు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి.